పాపానికి ఫలితం కథ. ధర్మారావు, సుబ్బారావు అనే ఇద్దరు ఒకే ఊరివాళ్ళు. వీరు ఇద్దరు ఇల్లు ప్రక్క పక్కనే ఉన్నాయి. ఇద్దరూ 10 ఎకరాల భూస్వాములు. ఆ 7 పంటలు పుష్కలంగా పండాయి. ధాన్యం రేటు నిర్ణయించుకుని ధాన్యం లారీలోకి ఎక్కించుకుని వెళ్ళిపోతూ, ధర్మారావుగారు, బుధవారం రోజున మీరిద్దరూ మా కొట్టుకు వచ్చి ధాన్యం డబ్బు తీసుకుని వెళ్ళండి అని చెప్పి వెళ్ళాడు. ధాన్యం డబ్బు ఇద్దరికీ చెరొక 40,000 వస్తాయి. అంత డబ్బు చేతికి వస్తుందనే సరికి ధర్మారావుకు దురాశ పుట్టింది. ఎలాగైనా సుబ్బారావును చంపి 40,000 కాజేయాలని అనుకున్నాడు. బుధవారం రోజున ఇద్దరూ పట్నానికి చేరి వారికి రావలసిన డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరారు. భీమవరం గ్రామానికి బస్సెక్కి మోగల్లు గ్రామంలో దిగారు. అక్కడ నుంచి వారి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. ముందు సుబ్బారావు నడుస్తున్నాడు. అతడి వెనుక ధర్మారావు నడుస్తున్నాడు. ముందు వేసుకున్న పథకం ప్రకారం ధర్మారావు మొలలో నున్న కత్తిని బయటకు తీసి సుబ్బారావును బలంగా పొడిచాడు. ఆ దెబ్బకి సుబ్బారావు కింద పడిపోయాడు. ద్రోహి, మిత్రుడవి అని నమ్మినందుకు నన్ను చంపుతావా? దురాశతో నన్ను చంపి నా భార్యా బిడ్డలను దిక్కులేని వాళ్లను చేస్తావా? నిన్నుననన అంటూ ప్రాణం విడిచాడు. బాగా ఆలోచించుకుని ధర్మారావు ఒక నిర్ణయానికి వచ్చి కత్తితో తన శరీరంపై ఎక్కడక్కడా గాయాలు చేసుకుని కత్తిని ఒక చోట భూమిలో పాతిపెట్టి డబ్బును మరోచోట దాచివేసి రక్తసిక్తమైన బట్టలతో గ్రామానికి చేరి గ్రామాధికారిని కలుసుకుని, పాండురంగారావుగారు, నేను సుబ్బారావు పట్నం నుంచి డబ్బు తీసుకుని వస్తుండగా మోగల్లు గ్రామానికి, మన గ్రామానికి మధ్య దారిలో ఒక ముసుగు మనిషి మమ్మల్ని అడ్డుకాసి సుబ్బారావును చంపి నన్ను గాయపరచి 80,000 రూపాయలు పట్టుకుని పారిపోయాడు. నేను ఎలాగూ ఓ పిక తెచ్చుకుని గ్రామం చేరాను అని చెప్పి కన్నీరు కార్చాడు. ఆ మాటలు నిజమని నమ్మాడు గ్రామాధికారి. పోలీసు రిపోర్టు ఇవ్వడం ఇరుకున పడటమేనని తలచి గ్రామాధికారి ఆ ఊరిలో 10 మంది పెద్దలతో సంప్రదించి సుబ్బారావు భౌతిక కాయాన్ని దహనం చేయించాడు. ధర్మారావు కొంత కాలమైన తరువాత 80,000 రూపాయలతో పట్నంలో వ్యాపారం ప్రారంభించాడు. ధర్మారావుకు 2 కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాస్ని వ్యాపారానికి నియమించాడు. సూర్యప్రకాశాన్ని తనతోబాటు వ్యవసాయం దగ్గర ఉంచుకున్నాడు. రోజులు ఆనందంగా సాగిపోతున్నాయి. ఒక రోజున అనుకోకుండా పట్నంలో శ్రీనివాస్ ఒక వ్యక్తితో ఘర్షణపడి, ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. శ్రీనివాస్ నడిరోడ్డు మధ్య రాత్రి 10 గంటల సమయంలో హత్య చేయడం చాలా మంది చూశారు. పోలీసులు శ్రీనివాసిని అరెస్ట్ చేశారు. హత్యానేరం రుజువు కావడంతో శ్రీనివాస్కు యావజ్జీవిత జైలు శిక్ష పడింది. ఈ సంఘటనతో కృంగిపోయాడు ధర్మారావు. బాబూ, సూర్యం, నీవు నన్ను విడిచి ఎక్కడికి వెళ్లకు. పొలానికి నీవు ఒక్కడివే వెళ్ళొద్దు. నేను కలిసి వెళ్ళాం అన్నాడు ధర్మారావు. అలాగే నాన్నగారు, గతం తలచుకుంటూ బాధపట్టా మనశ్శాంతి ఉండదు. మీరు ఆలోచనను మనసులో పెట్టుకోవద్దు అన్నాడు సూర్యం. ధర్మారావు నివసిస్తున్న గ్రామం ప్రక్కగా గోస్తనది ఉన్నది. నీరు పరవళ్లు త్రొక్కుతూ ప్రవహించసాగింది. అంతటి ఉధృతమైన నీటిని ఏనాడూ చూసి ఎరుగని గ్రామస్థులు ఆనందంగా వెళ్లి గోస్తనదిని తిలకించి వస్తున్నారు. నాన్నగారు, మనం కూడా వెళ్లి గోస్తనదిని చూసి వద్దాం అన్నాడు సూర్యం. అలాగే బాబూ, పద వెళ్ళాం అన్నాడు ధర్మారావు. ఇద్దరూ గోస్తనదికి బయలుదేరారు. సగం దూరం నడిచిన తరువాత సూర్యం వేగంగా పరుగెత్తసాగాడు. ఉన్నట్టుండి పరుగుపెడుతున్న కొడుకుని చూసి బాబూ, ఆగరా, ఏమిటా పరుగు అంటూ తను అతడి వెనుకగా పరుగెత్తసాగాడు. ధర్మారావు, వీరిద్దరూ ఇలా ఎందుకు పరుగెడుతున్నారో దారిన పోతున్న ఏ ఒక్కరికి అర్థం కాలేదు. ముందు పరుగెడుతున్న సూర్యం వెనుక ముందు ఆలోచించకుండా గోస్తనదిలో దూకేశాడు. నది ఒడ్డున ఉన్న జనానికి జరుగుతున్నదేమిటో తెలుసుకునే లోపునే ప్రవాహం వెంబడి కొట్టుకుని పోసాగాడు సూర్యం. నది వద్దకి చేరిన ధర్మారావు, బాబూ అని ఆక్రోశిస్తూ క్రింద పడిపోయాడు. రెండో రోజుకి సూర్యం శవం నదిలో ఒక చోట కనిపించింది. ధర్మారావు కొడుకు శవాన్ని చూసి, అయ్యో నాయనా, సూర్యం, ఎందుకిలా చేశావు? నాకున్న ఇద్దరిలో ఒకడు నా నుండి దూరం ఐజైలు గదిలో ఉన్నాడు. ఆ కష్టాన్నే నేను తట్టుకోలేకున్నాను. ఉన్న నువ్వు నదిలో దూకి చనిపోయావు. ఇక నేను ఎవరికోసం జీవించాలి? నేను సంపాదించిన డబ్బును ఎవరు అనుభవిస్తారు? అసలు ఇన్ని కష్టాలు ఆ భగవంతుడు నాకెందుకు ఇస్తున్నాడు? ఏ జన్మలో పాపం చేశానో ఈ జన్మలో ఇంత అవస్థపడుతున్నాను. రోజూ అన్ని దేవుళ్లను పూజిస్తున్నాను. ఇంత భక్తితో
ఉన్న నన్ను ఆ దేవుడు ఎందుకు చిత్రవద చేస్తున్నాడు అని కుమిలిపోయాడు. అంతా వింటున్న చుట్టూ ప్రక్కల వారు, పాపం ధర్మారావుగారికి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఆ దేవుడు ఆయనకే కష్టాలు కలిగిస్తున్నాడు అని అనుకున్నారు. మరుసటినాటికి మంచం ఎక్కాడు ధర్మారావు. మంచంపై నిర్జీవంగా పడుకున్నాడు. సమయం అర్ధరాత్రి అయింది. ఒక మానవ ఆకారం వచ్చి ధర్మారావు మంచం ప్రక్కగా నిలిచింది. ఆకారాన్ని చూశాడు ధర్మారావు. అంతే, గజగజ వణికిపోసాగాడు. నువ్వారావ్వా, నీవు అంటూ ఆయాసపడసాగాడు. ధర్మారావ్, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. పట్నంలో నీ కొడుకు నిజంగా హత్య చేయలేదు. నీ కొడుకు రూపంలో నేను హత్య చేశాను. హత్యకు గురైన వ్యక్తి మానవత్వం తెలియని రాక్షసుడు. హత్యలు చేయడం అతడి పని. అందుకే అతడిని చంపాను. ఒక చెడ్డ వ్యక్తిని చంపి మేలు చేశాను. నా పగ కొంత వరకు తీరింది. ఇక నీ చిన్న కొడుకునే నేను ఆవహించి నదిలో దూకేటట్టు చేశాను. నదిలో దూకిన తరువాత నేను అతడి నుండి విడిపోయాను. నీ విపుడు పట్టున్న బాధను చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంది. నీవు చేసిన దుర్మార్గపు పనికి నీకిదే తగిన శిక్ష. నిన్ను క్షణంలో చంపగలను, కాని అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉంటేనే నాకు బ్రహ్మానందంగా ఉంటుంది. అందుకే నిన్ను చంపలేదు అని మాయమైంది సుబ్బారావు ఆత్మ. తను చేసిన పనికి కుమిలి కుమిలి ఏడుస్తూ కన్నుమూశాడు ధర్మారావు.